తీసుకొస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ స్కూల్లో చూసినా ఎక్కడ చూసినా కానీ ఏ రాష్ట్రంలో చూసినా ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అంటాం కదా. అదేవిధంగా ఇప్పుడు నాడు నేడు జరిగింది, ఒకసారి వెళ్ళి స్కూల్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. అప్పుడు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉండేవి. ఎల్ఈడీలు వచ్చినాయి, ప్రతి స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం అయిపోయింది. స్టూడెంట్స్ ఏంటంటే తెలుగు మీడియంలో చదివితే అక్కడే ఉండిపోతారు. వాళ్ళు పై తరగతులకు వెళ్ళే వాళ్ళు మొత్తం అంతా 5G అయిపోయింది, ఇంటర్నెట్లోనే నడుస్తున్నాం మనం అంతా. కాబట్టి ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇంగ్లీష్. దాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు, ఇంప్లిమేషన్ చేశారు, దానివల్ల చాలా మటుకు యూజ్ జరిగింది. కాబట్టి కంపల్సరీ కూడా మళ్ళీ దాన్ని బట్టి వాళ్ళ పేరెంట్స్కి అర్థమైపోద్దండి. స్కూల్లో చదివింది ఇంటికాడ చెప్పిన దానికి తెలిసిపోద్ది కదా, ఇంతకు ముందర ఎలా ఉన్నారు పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారని వాళ్ళకి తెలుసు. కాబట్టి కంపల్సరీ పేరెంట్స్కి గుండెలో గట్టిగా ధీమా ఉందండి. మళ్ళీ వైఎస్ఆర్కే కుద్దాలండి, ఫ్యాన్కే కుద్దాలండి. వేస్తారండి, కంపల్సరీ వేస్తారు. ఎందుకంటే కనుక ప్రతి ఒక్కరు చూశారు పరిపాలన ఎలా ఉంటుందని. వాళ్ళ నాన్నగారి గురించి తెలుసు, చూసాం. అదేవిధంగా కొడుకు వేయాలనుకున్నారు, వేసారు. గెలిపించుకోవాలన్నది ప్రజలే. అన్ని సీట్లు ఎవరికి వచ్చినాయండి ఇప్పుడు వరకు? ఎవరికి రాలేదు కదా. ఇప్పుడు టార్గెట్ 175 పెట్టాం, కంపల్సరీ కొడతామని మేము గట్టిగా నమ్ముతున్నాం. అంతే అంటారు కదండి. ఎందుకంటే వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళదండి, మా కాన్ఫిడెన్స్ మాది. ఎందుకంటే మేము క్రియల్లో పెట్టాం కాబట్టి అది అందరికీ తెలుసు. అనుకున్న వాళ్ళు నెగ్గాలనుకున్న వాళ్ళు ఎలాగైనా కానీ ఎన్నైనా అనుకుంటారు నేనే నెగ్గాలని. అవి మాటలు అంతే, చేతల్లో చూపించేది కొంతమంది. చూపించాలన్నా కానీ అధికారంలోకి రావాలి. అధికారంలోకి రావాలంటే ప్రజలకు తెలుసు ఎవరు ఎంత చేశారు, ఎంత చేయాలి, ఏం చేయాలనేసి. కాబట్టి కంపల్సరీ జగనే వస్తారు.